రోజా మేడం గారు, రెస్పెక్టెడ్ డీన్ రఘుమారెడ్డి గారు, రెస్పెక్టెడ్ ప్రిన్సిపల్ మేడం మాధవలత మేడం గారు, హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్స్, ఫ్యాకల్టీ మెంబర్స్, స్టూడెంట్స్ అందరికీ కూడా గుడ్ మార్నింగ్. అందరికీ కూడా హ్యాపీ ఉమెన్స్ డే. చాలా స్మార్ట్గా ఉన్నారు. ఫస్ట్ డే నాడు మీరు జాయినింగ్ అయినాడు ఇంత స్మార్ట్ లేదు, ఇంత కలర్. ఎందుకంటే మా మల్లారెడ్డి కాలేజ్ జాయిన్ అయినందుకే ఈ 6 months మీరు ఇంత స్మార్ట్గా పర్ఫెక్ట్గా అనిపిస్తుంది. మీరే చూడండి, అప్పటికిప్పటికి 6-7 months ఎంత డిఫరెంట్ వచ్చిందో మీ దగ్గర. మీకే ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది కాలేజ్లో జాయిన్ అయినాక. స్పెషల్గా నాకు కూడా 2008లో 2 ఉమెన్స్ కాలేజ్ తెరిచినప్పుడు నాకు కూడా అమ్మాయిలు కానీ జాయిన్ అయితే చాలా ఇబ్బంది పడ్డారు. అమ్మాయిల కాలేజ్ బోర్, మేము జాయిన్ కామని తల్లిదండ్రులు చెప్తారు. మా అమ్మాయి ఇప్పటిదాకా కోయిట్లో చదివింది, ఇప్పుడు ఉమెన్స్లో చదవదని చెప్పేసి చాలా మంది ఇబ్బంది పడ్డారు. ఎందుకంటే బాయ్స్ లేరు, మా అమ్మాయి అమెరికా పోతే అక్కడ కో ఎడ్యుకేషనల్గా తిరుగుతారు, కల్చర్గా తిరుగుతారు, ఇక్కడ అంతా మళ్ళీ ఓన్లీ ఉమెన్స్ అని ఇబ్బంది పడ్డారు. తల్లిదండ్రులు ఇబ్బంది పడ్డారు. కానీ ఇప్పుడు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నారంటే తల్లిదండ్రులు, మా బిడ్డకు ఉమెన్స్ కాలేజ్లో దొరికితే చాలు మల్లారెడ్డి ఏదైనా సరే. 4 years పర్ఫెక్ట్గా మంచి ఇంజనీర్ అయ్యి మంచి ప్లేస్మెంట్ తోటి మా ఇంటికి వస్తుంది. కాబట్టి అంత మంచిగా ఎక్కడ కూడా లేదని వాళ్ళు తల్లిదండ్రులు డిసైడ్ అయిపోయారు, స్టూడెంట్స్ కూడా డిసైడ్ అయిపోయారు. ఈ రోజు నాకు మార్కెట్లో చాలా కాలేజీలు ఉన్నాయి, చాలా కాలేజీలు మూతపడుతున్నాయి. అట్టి పరిస్థితులలో కూడా మేడంను మొదలు ప్రొఫెసర్గానే జాయిన్ అయింది మా గ్రూప్లో. ఆ తర్వాత నేనే మేడంను గుర్తుపట్టి మేడంకు ఉమెన్స్ కాలేజీలో ప్రిన్సిపాల్ చేస్తే బాగా సక్సెస్ అవుతుందని గ్రహించి మేడంని ఇక్కడ ప్రిన్సిపాల్ వేయడం వలన నాకు ఎంత అచీవ్మెంట్ అయిందంటే, ఈ కాలేజ్ ఎంత డెవలప్ అయిందంటే, ఒక టీం వర్క్గా, ఒక పర్ఫెక్ట్గా పిల్లలను ఎంత తీర్చిదిద్దింది. మంచి ఇంజనీర్లను తయారు చేస్తూ మళ్ళీ వాళ్ళకు స్కిల్స్ తోటి, టెక్నికల్ స్కిల్స్ తోటి కానీ ప్లేస్మెంట్ తోటి కానీ అంత పర్ఫెక్ట్గా మార్కెట్లో ఈరోజు అంత పేరు వచ్చిందంటే, అసలు ఉన్న నాకు 13-14 కాలేజీలలో కూడా ఈ కాలేజీలో ఉన్నంత పేరు నాకు ఇక్కడ కూడా రాలేదు. దీంతో ఈ కాలేజీని బట్టి దృష్టిలో పెట్టుకొని ఉమెన్స్ మెడికల్ కాలేజ్ ఓపెన్ చేసింది. దానికి ఇంకా పేరు వచ్చింది. పేరెంట్స్ ఎంత ఖుషి అయిపోయిందంటే, మా అమ్మాయి మెడికల్ చదువుతుంది, ఎక్కడ కూడా మా అమ్మాయిల కాలేజ్ లేదు కాబట్టి మీ దగ్గర మల్లారెడ్డిలో ఫస్ట్ టైం ఉమెన్స్ మెడికల్ కాలేజ్ ఉందని దానికి కూడా మంచి పేరు వచ్చింది. లాస్ట్ ఇయర్ ఓపెన్ చేసిన అసలు. ఇప్పుడు ఉమెన్స్ డెంటల్ కాలేజ్ ఓపెన్ చేస్తుంది ఈసారి. ఇప్పుడు మల్లారెడ్డి గ్రూప్లో ఇక్కడ 30,000 స్టూడెంట్స్, అమ్మాయిలు 15,000 ఉన్నారు, అబ్బాయిలు 15,000. ఇప్పుడు అమ్మాయిలదే డామినేషన్ నా దగ్గర. ప్రతి గ్రామంకి వెళ్ళి, ప్రతి ఊర్లోకి వెళ్ళి ఇక్కడ మల్లారెడ్డి కాలేజీలో అమ్మాయి చదువుతుంది. అది నా గొప్పతనం. నాకు అంత పేరు వచ్చింది. ఊరు గ్రామంలో నాకు పేరు వచ్చింది. బికాస్ ఓన్లీ అమ్మాయి. మీరే చూడండి, ఈ అమ్మాయిలు చెప్పిన అందరికి ప్లేస్మెంట్ వచ్చిందని. వాళ్ళు ఫస్ట్ ఇయర్లో జాయిన్ అయింది మీలాగని కొద్దిగా ఇబ్బంది పడ్డారు. రూల్స్కు, రెగ్యులేషన్స్కు, స్ట్రిక్ట్కు, డిసిప్లిన్కు, అకాడమిక్కు ఇన్ని యాక్టివిటీస్ చేసినప్పుడు వాళ్ళు కూడా బాధపడ్డారు. కానీ ఇప్పుడు వాళ్ళ లైఫ్లో ఎంత హ్యాపీనెస్ వచ్చింది, ఎంత సక్సెస్ఫుల్నెస్ వచ్చింది, వాళ్ళ ఫేస్లో ఎంత మూమెంట్స్ వచ్చినాయి చూడండి. ఎప్పుడే కానీ షార్ట్ కట్లో ఎవరం సక్సెస్ కాలేదు. కష్టపడితేనే సక్సెస్. కష్టపడింది ఎవరం సక్సెస్ కాదు. సక్సెస్కు సీక్రెట్ ఏంటి ప్రతిసారి చెప్పేది ఏంటంటే డిసిప్లిన్ ఒకటి, రెస్పెక్ట్. ఆ 2 లేకపోతే ఎవ్వరు కూడా వాళ్ళ లైఫ్లో సక్సెస్ కాలేదు. ఇప్పుడు ప్రపంచ దేశాలన్నింటిలో చూడండి, ఎక్కడైతే చైనా కానీ, జపాన్ కానీ, ఎక్కడైనా చూడండి అమ్మాయిలు లేడీస్ వర్క్ చేస్తేనే సక్సెస్ఫుల్ దేశాలు. లేడీస్ ఎక్కడైతే పని చేయరో, మన భారతదేశంలో లేడీస్ పని చేయరు కాబట్టి, తక్కువ చేస్తున్నారు కాబట్టి మన సక్సెస్ఫుల్ దేశం కాదు. ఇప్పుడు మీ బ్యాచ్, మీ జనరేషన్ మొత్తం అందరు జాబ్ చేస్తున్నారు కాబట్టి, అందరు కూడా వర్కింగ్ ఉమెన్ ఉంటున్నారు కాబట్టి ప్రతిదీ కూడా పర్ఫెక్ట్గా సక్సెస్ఫుల్ కంట్రీ అవుతుంది.
ప్రపంచంలోనే మనకి నంబర్ 1 కంట్రీ అవుతుంది. మా కోడలు శాలిని గారిని డైస్ మీదకి రావాలని కోరుకుంటున్నాను. మా పెద్ద కోడలు శాలిని గారు, చిన్న కోడలు అయితే తెలుసా మీకు? తెలియదా? అసలు మీరు ఆమెను చూస్తే షాక్ అయిపోతారు. మీరు కూడా ఆమెను మోడల్గా తీసుకోవచ్చు లైఫ్లో సక్సెస్ఫుల్. అంత మోడల్గా ఆమె MBBS PG గోల్డ్ మెడల్ స్టూడెంట్. మా అబ్బాయి స్పెషల్గా అమ్మాయిని క్లాస్మేట్ ప్రేమించి పనిచేస్తుంది. ఆమె గుల్బార్గా బ్రాహ్మణ స్వామి DY పాటిల్ క్లాస్మేట్ పీజీగా. వాళ్ళు పీజీలో క్లాస్మేట్ కాబట్టి నాకు ఇట్లనే క్లాస్మేట్ అంతే. అమ్మాయి గోల్డ్ మెడలిస్ట్ కాబట్టి, మెరిట్ స్టూడెంట్ కాబట్టి మా అబ్బాయి లైఫ్ చేసిండా అమ్మాయి లైఫ్ చేసిండా చేసేది ఇద్దరు చేసుకుంటారు. వాళ్ళు కూడా కోర్సు కంప్లీట్ అయినాక 30 years ఏజ్ కంప్లీట్ అయినాక అప్పుడు డిసైడ్ చేసి వాళ్ళ పేరెంట్స్ ఒప్పుకుంటేనే, మన పేరెంట్స్ ఒప్పుకుంటేనే మేము మ్యారేజ్ చేసుకుంటామని డిసైడ్ అయ్యి నాకు చెప్పింది, డాడీ నేను ఇట్లా అమ్మాయిని ఇచ్చేస్తున్నాను. అరే వెరీ గుడ్ రా. నాకు ఒక డాక్టర్ చదివిస్తే ఇంకో డాక్టర్ గిఫ్ట్ వచ్చింది రా. అందుకే అదృష్టం ఎట్లా వస్తుందో తెలియదు మనకు. ప్రతి మనిషికి అదృష్టం ఉంటుంది, ప్రతి మనిషి దగ్గర భగవంతుడు ఉంటాడు. ఆమె గుల్బర్గలో పుట్టి పూనాల చదివి ఈరోజు మల్లారెడ్డి మెడికల్ కాలేజ్ పెద్ద హోదా, అంత పెద్ద హోదా వచ్చేసింది. ఎట్లొచ్చింది? కష్టపడ్డది. ఆమె మెరిట్ స్టూడెంట్, గోల్డ్ మెడలిస్ట్, సక్సెస్ఫుల్ అయిపోయింది. అట్లా గోల్డ్ మెడలిస్ట్ అయ్యి మెరిట్లో చదివినందుకే ఈరోజు మల్లారెడ్డి కూడలేదు. అందుకని మీరు కూడా కష్టపడితే